ఈ రోజైతే మనం టమోటాకి సాల్ అనేది తోలుతున్నాం. సాల్ ఎలా తోలాలో ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి, మీకు 100% అనేది తెలుస్తుంది. ఇంకైతే నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మనం యాక్టివ్ ప్లేస్ ఎక్స్పోర్ట్ అనేది ఆ రెండు మాత్రం దుక్కికి వేసి అయితే ఇదైతే తోలుతున్నాం, సాల్ అనేది తోలుతున్నాం. ఇంక ఈ వీడియో పూర్తిగా చూడండి, మనం ఏమేమి డిస్కషన్ చేస్తాం, ఏమేమి చేయాలనేది మీకైతే 100% అనేది తెలుస్తుంది. సాల్ ఎలా తోలాలనేది కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సాల్ అనేది ఎంత చక్కగా ఉందో చూడండి. అది డ్రైవర్ని బట్టి అయితే ఉంటుంది. మన డ్రైవర్ని బట్టి అయితే మంచిగా డ్రైవర్ని అయితే చూసుకోండి. తోలే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి. లైన్ అనేది లైన్ అనేది పర్ఫెక్ట్గా చక్కగా అనేది రావాలి. మీరు చూసుకోవచ్చు, మన లైన్ అనేది చక్కగా వస్తుంది. డ్రైవర్ కొంచెం సొట్ల పట్ల నేను తోలుతూ అంటారు. అలా తోలకుండా చక్కగా లైన్ చేసుకుంటే, చక్కగా లైన్ ఎందుకు తోలాలంటే మన లాస్ట్లో కాయలు బాక్సులు మోసేటప్పుడు కూడా సొట్టగా కాయలు ఎత్తుకున్నప్పుడు అయితే ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, కనపడవు మరుగున. ఇవైతే చూసుకోవచ్చు మీరు. ఎక్స్పర్ట్ యాక్టివ్ ప్లస్ అనేది కూడా అయితే మనం వాడినాము. మనమైతే సాల్ తోలితే సొట్టగా బిందనుకో, క్రాస్గా బిందనుకో ట్రాక్టర్ తోలేటప్పుడు, మనం టమాటాకు బాక్సులు మోసేటప్పుడు ఈ లాస్ట్ నుంచి చూసి ఆ లాస్ట్ వరకు సాల్ కనపడాలి. అలా కనపడకుండా బిందనుకో, మధ్యలో బాక్సులు అనేది మిస్ అయిపోతాయి. టమాటా బాక్సులు అవి నెక్స్ట్ కోతకు వస్తాయి. ఈ కోతలో మనకు రేట్ ఎక్కువ పోయి ఉంటుంది, నెక్స్ట్ కోతకు అయితే రేట్ తక్కువ పోతుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా అయితే మంచి డ్రైవర్ అనేది చూసుకోండి, పర్ఫెక్ట్గా తోలుకోండి. బెడ్ కూడా మంచి హైట్గా వచ్చేటికైతే తోలుకోండి. చూసుకోవచ్చు మనకి ఇది ఫోర్ వీల్ డ్రైవ్తో మనమైతే తోలుతున్నాం. మీరు మీ దగ్గర ఏ ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ తోలుకోవచ్చు. అంటే మనము డ్రైవర్ తోలేదాన్ని బట్టి అయితే ఉంటుంది. గడ్డ అనేది మనకైతే ఒక 1 feet కంటే పైకి అయితే వచ్చింది. మన 2 అడుగులు వస్తుంది అనుకోవచ్చు, రాదు. ఇలా ఫీట్ ఉండడం వల్ల వర్షాలు పడినా కూడా ఆ సాల్లో అయితే వెళ్ళిపోతాయి. మనమంతా డ్రిప్కే కాబట్టి నాటేది. ఆ ఊరైతే ఇంకో వీడియోలో అయితే డ్రిప్ పేపర్ల పరిస్థితి అది ఇంకో వీడియోలో అయితే మన దగ్గర నుంచి అయితే వస్తుంది. ఇది ఇంకా సాల్కు మధ్య డిఫరెన్స్ అనేది మనమైతే 4 feet 4 feet అనేది పెడుతున్నాం. మీరు ఎంత ఫీట్ పెడతారో కూడా కామెంట్ చేయండి. మనమైతే మామూలుగా 4 అడుగులు పెడతాము, ఎండాకాలం కాబట్టి. చలికాలం అయితే 5 అడుగులు అయితే 100% అనేది పెడతాం. ఎందుకంటే చలికాలంలో గాలి అనేది ఎక్కువ కావాలి, ఎక్కువ రోగాలు వచ్చేస్తాయి. ఎండాకాలం అంతా ఎక్కువ రావు కాబట్టి ఎండకి కొంచెం దగ్గర పెట్టుకున్నా కూడా సరిపోతుంది. చూసుకోవచ్చు మీరు లైన్ అనేది ఎంత చక్కగా పోతుందో. పర్ఫెక్ట్గా ఇట్లా లైన్ చూసుకోండి. ఈ లాస్ట్ నుంచి చూస్తే ఆ లాస్ట్ కనపడాలి. మనం ఈ లాస్ట్ నుంచి చూసి ఆ లాస్ట్ కనపడితేనే మనం పర్ఫెక్ట్గా అనేది తోలుతానిట్లు. మనమైతే మల్చింగ్ షీట్, వైట్ మల్చింగ్ షీట్ అయితే వేసుకోండి. ఎండాకాలం కాబట్టి వైట్ది అయితే వేసుకోవాలి, 25 microns. ఇది ఇప్పటి వరకు. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మీ ఆదర్శ రైతు.